శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా 36వ నామం, 36వ భాగం అండి. 63వ నామం, 36వ భాగం, 64వ నామం. కామదాయిని 63వ నామం. ఈ కామదాయిని కూడా మనం నామంగా చెప్పినట్లయితే కామదాయిని అయి నమః అని చెప్పాలండి. కామదాయిని అంటే అర్థం ఏంటి? కోరిన కోరికలను తీర్చేది అని. మన కోరిన కోరికలను అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెని కామదాయిని అన్నారండి. ఇది మామూలు అర్థం. అంటే కామ అంటే కోరిక, దాయిని అంటే ఇవ్వటం. అమ్మవారు కామదాయని అంటే కోరిన కోరికలను తీర్చేటువంటిది కాబట్టి అమ్మవారికి కామదాయిని. ఇది పైకి కనిపించేటువంటి అర్థం లలితా సహస్రనామంలో. మరి అంతర్గతంగా మనం చూసినట్లయితే ఏం కనిపిస్తుందంటే, అయ్యా తనని కామ శబ్దానికి కామేశ్వరుడు అని కూడా అర్థం అండి. కామదాయిని అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ కూడా కామేశ్వరుని అందే తన దృష్టి పెట్టుకొని, కామేశ్వరుని ఇప్పుడు మనం అమ్మను ఆరాధిస్తే అమ్మ పరమశివుడిని ఆరాధిస్తుంది. పెద్ద విచిత్రం అండి. ఆ కామేశ్వరుని అందే తన యొక్క సమస్తమును అర్పించుకుంటుంది దాయిని. కాబట్టి కామదాయిని అన్నారు మరొక అర్థం. అదేంటండి, మీరు విచిత్రం చూడండి. పరమేశ్వరుడు పెళ్లి కాకముందు శివారాధన చేసింది, తపస్సు చేసింది, దీక్ష తీసింది. పెళ్ళైన తర్వాత కూడా తపస్సు చేసిందండి. మరి అదే కదా. ఇప్పుడు కంచిలో ఏంటి, శివారాధన చేస్తుంటే పెద్ద వరద వస్తుంటే గట్టిగా ఆవిడని ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటుంది అమ్మవారు ఏకాంబరనాథుడు. ఆయన పరీక్షించడం కోసం ఆ పెళ్లి కాకముందు ఆరాధించింది, పెళ్ళైన తర్వాత భర్తను ఆరాధించింది. అది మనం గ్రహించాలండి. అంటే ఇప్పుడు చాలామంది ప్రేమ అని పెళ్లి కాకముందు ఎంతో ప్రేమగా ఒకళ్ళొకళ్ళు, పెళ్ళైన తర్వాత ఒకళ్ళొకళ్ళు పట్టించుకొని విసుక్కుంటుంటారు. అది అక్కడ పార్వతీ పరమేశ్వరుల అనుబంధంలో లేదు. అందుకని గౌరీ శంకరుల ఆదర్శ దంపతులు అండి. దాన్ని మనం గ్రహించాలి. అందువల్ల ఏమిటనమాట, ఎప్పుడూ ప్రేమగానే ఉంటారండి వాళ్ళు. ఎప్పుడూ ఆ అమ్మవారు ఆయన ఆరాధిస్తూనే ఉంటుంది. భర్తే కదా, భర్త అయినా సరే గౌరవిస్తుంటుంది, పూజిస్తుంటుంది, ఆరాధిస్తుంటుంది. ఇది భార్యాభర్తల యొక్క అనుబంధం. అంటే ఏదో ఆయన గొప్పవాడు వీడు తక్కువ అని కాదండి. ఆయన అంతకంటే మనకు చూడండి, అంతకుముందు ఒక నామంలో వచ్చిందండి. ఏంటి, భర్తకు లోబడి ఉండేవాడు ఆయనను కూడా ఒక నామం మనకు వచ్చిందండి. అందువల్ల అది ఇద్దరు అవినాభావ సంబంధం భార్యాభర్తలకు అది. అందువల్ల కామదాయని అంటే ఏంటనమాట. ఇంకొకటి కూడా ఉందండి, మూడో అర్థం. కామ అంటే కోరికలు. ఈ కోరికలని ఖండించేది. అంటే చెడ్డ కోరికలు ఏమన్నా ఉంటే ఐహికమైనవి, వాటిని ఖండించి మంచిని ఇచ్చేది, దాయిని ఇచ్చేది కాబట్టి కామదాయిని అన్నారు. తర్వాత 64వ నామానికి వచ్చేటప్పటికి దేవ ఋషి సంఘర్ష, దేవఋషి గణ సంఘాత స్తూయమాన ఆత్మవైభవ. ఈ నామ వివరణ తర్వాత వివరిస్తాను. స్వస్తి.